వారని దీంట్లో డ్రైవర్ ఎక్కడరా? రెడ్డి గారు సార్, ఆటో నాపితే పొగ వస్తుంది, అదే ఏదైనా కారు నాపితే మీ ఆవిడకు నగ వస్తుంది. చూసుకోండి. శ్రీ సూర్య కళ్యాణ్ సంజోడ రెడ్డి. హలో అమ్మాయి, హలో నిన్నే ఏ అమ్మాయి, హలో వాడితే అంతలా అరుస్తుంటే వినిపించట్లేదా నీకు? ఓహ్ సారీ. నీ పేరు? కావ్య. నైస్ నేమ్. ఓకేనా? కళ్యాణ్. బాయ్. సార్, ఆ రియల్ ఎస్టేట్ మన మీద రెవల్యూషన్ స్టార్ట్ చేశారట సార్. ఎక్కడా? హలో, స్టేట్ లో జరిగే ట్విస్టులకి భూమి పోయి బాంబు రాసుకుంటుంటే మధ్యలో వీడుకోవాలేంటి? మీకు జరిగిన అన్యాయానికి చైర్మన్ గా ఈడు, వైస్ చైర్మన్ గా నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. వీడు ఇలాగే సెటిల్మెంట్లు చేసుకుంటూ పోతే మనం అమ్మిన ల్యాండ్ ముందే మనం లాండ్రీ షాపులు పెట్టుకోవాలి. ఏసీపీకో హటావో, రియల్ ఎస్టేట్ కో బచావో. ఏసీపీకో చైర్మన్, ఇలాంటి గాలి బెదిరింపులకు బెదిరేది లేదు. ఎంత మంది వస్తే అంత మందిని తొక్కేద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన. పొద్దున్నే ఈ గీతోపదేశం ఏంటి సార్? ఒక్కసారి వెనక్కి తిరిగి వ్యాన్ని 360 డిగ్రీస్ లో చూడు నైనా. ఈ కాన్సెప్ట్ ఏంటి సార్? 108 ఏం చేస్తది నాయనా? ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటది. యాక్సిడెంట్ అయిన సేవ్ చేస్తారు. ఎక్కడేం జరిగినా టైంకి వచ్చి టైంకి తీసుకెళ్లి టైంకి దింపేస్తుంది. దానికి క్వైట్ ఆపోజిటే మా 801. మా దొరకు ఎవడైనా ఎదురు తిరిగితే ఎరగదేస్తుందంట. కంప్లైంట్ ఇస్తే కొల్లపొడుస్తుంది. ఎక్కడ ఎక్స్ట్రా చేసిన టైంకి వచ్చి టైంకి తీసుకెళ్లి దానికి ఇష్టం వచ్చిన టైంలో దింపేస్తుంది. ఏంటండి పథకాలు? అమ్మా! పార్థాయ ప్రతిబో. బండి పక్కన పెట్టుకుని అంత నూడుదోలు అవసరం ఫ్లోలో వచ్చేసింది సార్? మీరు పొరపాటున పోలీసు అయ్యారంటే, లేకపోతే ఈ పథకాలతో పిఎం అయ్యేవారు. చేసేదెవరు, చేయించేదెవరు? అంత కృష్ణలీలనైనా. కుమ్మింది మీరైతే కృష్ణుడు అంటారండి. పార్థాయ ప్రతిబోధి. నాకు చెప్పి నువ్వు స్లిప్ అయ్యావేంటి? ఫ్లోలో వచ్చింది. ఇంకా ఇలాంటి బళ్ళు సిటీలో ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి సార్? ఆ ఏసీపీ ఓరి బాబాయ్, మన ఇన్ఫ్లుయెన్స్ ముందే అంత. ఏడీడు భయంతో వణుకుపోతున్న మహిళా లోకం. ఛీ ఛీ ఛీ. కనీసం షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్లు కూడా తెచ్చుకోవాలని దిస్థితి. ఒక క్వార్టర్ బ్రాందీ ఇవ్వమ్మా. బ్రాందీ, విస్కీ కూడా, జిన్, బియర్, వోడ్కా. థ్యాంక్స్ అమ్మా. మరి షోడా? నేను వాడా. మందు పోస్తే ఆ దూల్పేటలో గంజాయి దందా గురించి చెప్తా అన్నావుగా, చెప్తానక్క. బ్రేకింగ్ న్యూస్ తీసుకోవే. ఎక్స్ప్రెషన్ పిలుపు మారేంటి? మనకి న్యూస్ ఇంపార్టెంట్ కదా, నువ్వు చెప్పు. ఈ యాద్గిరియాన్ చేట్ల అతి దారుణంగా అత్యాచారానికి గురవబోతున్న టీవీ5 రిపోర్టర్, పరారీలో ఉన్న కెమెరామెన్. నా పెళ్ళంగిట్లేంత రొమాంటిక్ గా మందు కలిపియలేదు. నా మందు తాగి నన్ను రేప్ చేస్తావా? నర్వస్ ఇందే నిర్వయాలే. నువ్వు రావే. ఓ 100 రూపాయలు పడితే 3 మంది ఆడే కొనుక్కున్నాడు. నువ్వే కొనేసి నువ్వే కలిపి ఓ రొమాంటిక్ ఇచ్చేస్తే రేపు చేయడా? అర్జుడు ఒలింపిక్స్ లో బోల్ట్ పరిగెత్తుకొచ్చాడు, ఎలా పరిగెత్తుకొచ్చేస్తున్నాడు. ఇప్పుడు మనల్ని ఎవరు సేవ్ చేస్తారు? మా దేవుడు. ఆపే రెడ్డి. సార్, మీ దయ వల్ల మా ఆకృతిని కాలనీ స్కూల్ నుంచి కార్పొరేట్ స్కూల్ కి షిఫ్ట్ చేశాను సార్. గుడ్. మాదాపూర్ లో డ్యూప్లెక్స్ హౌస్ పక్క వాస్తు అడ్వాన్స్ కూడా ఇచ్చాను సార్. వెరీ గుడ్. అమ్మకి అయిటాను, నాన్నకి అయిటుంటే తమ్ముడికి అయిపోయాడు, అప్పకేం అయిపోను, మొత్తం అయిపోయామని అయిపోయిందండి. సూపర్ కదయ్యా. కానీ హ్యాపీగానే ఉన్నారు కదయ్యా. ఈ నసుకుడు ఏంటి? మేము హ్యాపీగా ఉంటే సరిపోద్దా? మీరు హ్యాపీగా ఉండొద్దు? మీరు ఒక అందమైన అమ్మాయిని చూసి లవ్ చేస్తే మనకు లవ్ ఏంటి? మీరు ఇప్పుడు ఇంతే అంటారు. ఒక మణిరత్నం ఫ్రేమ్ పెడితే డౌన్ నుంచి అప్పులోకి ఓ అందమైన అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది. రెడ్డి గారు నిజంగానే వస్తుంది.
ఏమిరా ఏమి చేస్తా చల్ సూపర్ బాగా చేస్తామా ఇదిగో రాపోదాం నడు ఆడు పోయాడు ఇదిగో నువ్వు ఎవరికి పడితే అలాగే మందు పోసావు అనుకో. ఏంటయ్యా రెడ్డి బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ అండ్ వైట్ లో అమ్మాయి మాత్రం కలర్ లో కనిపిస్తుంది. గుడ్డెల్లో గడపడగాను ఒళ్ళంతా సలపరం పుడుతుందా? ఆల్మోస్ట్ అలాగే ఉందయ్యా. అయితే మీరు లవ్ లో పడ్డారు సార్. ఆహా. ఆ, అమ్మాయి మీద ఫోకస్ పెట్టాలయ్యా. ఎలా పెడతారు సార్? అమ్మాయి ప్రెస్, మీరు పోలీసు. ప్రెస్ మీట్ పెడదాం. ఆహా, అన్ని ఛానల్స్ వచ్చినాయా? వచ్చాయి సార్. TV9, ETV2, NTV, మన ఛానల్ ఎక్కడా? ఈ ఫ్యాన్ ఎఫెక్ట్ ఎక్కడి నుంచి? ఆ, రెడ్డి గారు మీ ఫ్యాన్ ని సార్. అసలు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారో ముందు చెప్పండా. సిటీలో జరుగుతున్న మడ్రస్ గురించా, మారణాదాల గురించా, డ్రగ్స్ రాకెట్స్ గురించా, దొంగతనాల గురించా, చైల్డ్ లేబర్ గురించా? పోనీ రేపుల గురించా? రెడ్డి గారు ముందున్న ఈ మగ వెధవలు వాళ్ళ సంగతి చూడండి. ఏంటి చెప్పరండి? చెప్తాలే ప్రెస్ మీట్ పిలిచిన చెప్పవా? మగాళ్ళందరూ వెనకెళ్ళి ఆడవాళ్ళందరూ ముందుకు రండి. ఇదేం కాన్సెప్ట్ అండి? ఆర్టీసీ బస్సు కాన్సెప్ట్ అండి. ఆ, రెడ్డి గారు చెప్పండి, ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? ఎప్పుడు ఇలా జీన్స్ టీ షర్ట్లైనా శారీలు అవి కడతావా? మా అమ్మాయి మీద మీ పెత్తనం ఏంటండి? రేపు పెళ్ళాక మీ ఇంటికి తీసుకుని మీకు కావాల్సింది కట్టించుకోండి. ఆహా. ఆ, ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? పెళ్ళైన తర్వాత జాబ్ కంటిన్యూ చేస్తావా? మా అమ్మాయికి ఏం అవసరం? చెట్టంత మగాళ్ళు మీరు 2 చేతులు సంపాదిస్తుంటే. ఆహా. ఆ, ఏమండోయ్ పర్సనల్ మీటా ప్రెస్ మీటా? ఏ మా ఛానల్స్ కావా? మాకు మైకి లేవా? మాతో మాట్లాడరా? ఇది ఇదో ఉద్దేశం ఎక్కడి నుంచి? అమ్మమ్మ ప్రెస్ వాళ్ళ బండి ఎక్కిస్తే బాగోదు. ఏదో ఒకటి స్పందించి పంపించి నాన్న ప్లీజ్, నాన్న బంగారం కదా. ఓకే. మై డియర్ మీడియా మిత్రులారా, మా స్పందన తీసుకోండి. నిన్న ఛత్తీస్గఢ్లో మా పోలీస్ కానిస్టేబుల్ అయిన పరమేష్ రిపోర్టర్ రీటాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. ఇదొక న్యూస్, దీనికో ప్రెస్ మీట్. సార్ ఉద్దేశం ఏంటంటే ఛత్తీస్గఢ్ ఇన్స్టెంట్ ఇన్స్పైర్ అయ్యి తను కూడా లేడీ జనరేషన్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. ప్రెస్ పోలీసు కాంబినేషన్ క్రేజీగా ఉంటుంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లికేషన్ అవి పెట్టుకుంటే సార్ పరిశీలిస్తారు. నాట్ ఇంట్రెస్టెడ్. ఛత్తీస్గఢ్ లో ట్రై చేయండి. ఏంటండి మీ అమ్మాయి ఇంత హార్ష్గా మారుతుంది? ఆ ఫస్ట్ మీటింగ్ లోనే స్మూత్ గా మాట్లాడతారటండి. 2-3 మీటింగ్ వరకు ఆగండి. ఆ, కదమ్మాయి? ఏండోయ్ ఇలాంటి చెత్త న్యూస్లు చెప్పడానికి ఇంకెప్పుడు ప్రెస్ మీట్లు పెట్టకండి. మాకు టైం బొక్క. చిన్న చిన్న వాటికి చిరాకు పడుతున్నారు. స్మాల్ స్మాల్ థింగ్స్. వీళ్ళ మీద మాత్రం ఫోకస్ పెట్టండి రెడ్డి గారు. బాగా పెడతాం. సార్ ఆ ఏసీపీ కోసం వెయిట్ చేయడం కంటే డైట్ చేసి అనుకోండి కనీసం పొట్టైనా తగ్గిద్ది. మీటింగ్ స్టార్ట్ చేయండి సార్. మీటింగే అతని గురించి, అతను రాకుండా మనం రానివ్వండి. ఎలాగైనా ఏసీపీ గారిని బుక్ మీరేంటి ఇక్కడ? డీజీపీతో ఏదైనా ల్యాండ్ డీలింగా? అదేంటది వీడి మీద కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదా మనం? పార్థాయ ప్రతిబోధిత ఒక వెహికల్ శాటిలైట్ లో మా చుట్టూ తిరుగుతున్నట్టుంది. ఏ వెహికల్? సార్ మీ పని మీరు చూసుకోండి సార్, మేము వెళ్ళి మా పని చూసుకుంటాం. ఏ పని? రామ్మా నేను చెప్తాగా. ఎక్కడికి? సాయి మసాజ్ కి. ఎంత? అయితే నాకే ముందు. ఎక్కరా నీకు తుఫాన్? పార్థాయ ప్రతిబోధిత మా ఏసీపీ గారు వస్తున్నారు. సార్ ఆయన మైసూర్ మహారాజా, మరి రమ్మను. వచ్చారు. ఏంటే ఎంత లేటు? ఏం చేయమంటారు సార్? వాడు 30 అన్నాడు, మనం 20 అన్నాం. ఫైనల్ గా 25కి తగ్గట్టాం. చూసారా మీ ముందే సెటిల్మెంట్ల గురించి మాట్లాడుతున్నాడు. సెటిల్మెంట్లు అంటారండి కాశీ గారు? నేను మాట్లాడేది ఉల్లిపాయల గురించి. బయట కూరగాయల రేట్లు ఎలా మండిపోతాయి తెలుసా? టమాటాల రేట్లు ఎలా ఉన్నాయి బాబు? విల్ యూ ప్లీజ్ సిట్ డౌన్? షూర్ సార్. మీ కంప్లైంట్స్ ఏమిటో చెప్పండి. ఏం చెప్పమంటారు సార్? రియల్ ఎస్టేట్ దందాలు, దొంగలతో పార్ట్నర్షిప్లు, ఆ పథకాలేంటి, ఆ గోలేంటి? మేము కేసులు పెడుతుంటే సెటిల్మెంట్లు ఏం చేస్తున్నాడు సార్? సార్ ఇలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ లో ఉండకూడదు, సస్పెండ్ చేశాను సార్. ఒక ఐపీఎస్ ని సస్పెండ్ చేయడం అంత ఈజీయా? సెంట్రల్ నుంచి కమిటీ రావాలి, ఎంక్వైరీ చేయాలి, సాక్ష్యాలు, ఆధారాలు. అసలు నా మీద ఎవరైనా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారా అధ్యక్ష? ఎలా ఇస్తాం సార్? అవేవో పార్థాయి అంటూ 801 వెహికల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికీ తెలియటం లేదు. పోనీ నా తోటి జోనల్ ఆఫీసర్స్ ఎవరైనా మీకు సాక్ష్యం చెప్తారా? మన డీసీపీ రంగారావు అడగండి. I-20 కార్ ఎలా ఉంది సార్? లీటర్ కి 18 ఇస్తుంది సార్. నీకైటెంట్ ఉందని బాబుకి ఎలా తెలుసు? బాబే ఇచ్చాడు. కావాలంటే మన ఏసీపీ వెంకటరెడ్డి గారిని అడగండి. ఏడి నా బాబు ఫ్యాను. ఇక్కడ ఏండే కొత్త ఇల్లు నచ్చింది కదండి? ఏంటి ఇల్లా? గృహప్రవేశం ఎప్పుడు? 25 అనుకుంటున్నావు. రేపు ఆఫీస్కి వచ్చి కార్డు ఇస్తా బాబు. పర్లేదు.
అసలు మేమంతా ఒక అండర్స్టాండింగ్ తో నీతి నిజాయితీతో మూకముడిగా పనిచేసుకుంటుంటే ఏంటి పని చేసుకుంటున్నారా? అదే సార్ పని చేసుకుంటుంటే ఈ మీటింగ్లు ఏంటి? సార్ అసలు ఈ దేవుడు వచ్చాకే మా జీవితాల్లో ఓ వెలుగొచ్చింది సార్. స్వామి ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఇలాంటి టైం వేస్ట్ మీటింగ్లు పెట్టి సదరు డీజీపీగా టైం వేస్ట్ చేయకండి. అసలు ఆయన ఎవరు? కనిపించే 3 సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా. అగ్ని. అయ్యా వస్తాను సార్. వీడు ఖచ్చితంగా ఈ సిటీకి వేరే ఏదో ఇంటెన్షన్తో వచ్చాడు.